మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, రాజైన దావీదును రాజుగా అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు, నువ్వు వెళ్ళాలి దావీదు ఇంటికి, యెష్షై ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షై యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుడు సమూయేలుకు చెప్తున్న మాట, నీ కొమ్మును తైలముతో నింపు. ఫిల్ యోర్ హార్న్ విత్ ఆయిల్ అనే మాట. ఎందుకు అంటే ఒక గొప్ప పని చేయడానికి వెళ్ళమంటున్నాడు. యు హ్యావ్ టు అనాయింట్ ద నెక్స్ట్ కింగ్. ఇశ్రాయేలీలను పరిపాలించబోయే నెక్స్ట్ రాజును, తర్వాత పరిపాలించబోయే రాజును అభిషేకించడానికి నువ్వు వెళ్ళబోతున్నావు సమూయేలు. ఒక ఉన్నతమైన పని కొరకు వెళ్ళబోతున్నావు. సో నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో కూడా మనకు సంసిద్ధత ఉండాలండి. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. ఇక్కడ సమూయేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్న మాట, ఇప్పటి వరకు సౌలు రాజు ఇశ్రాయేలును పరిపాలించాడు, కానీ ఇశ్రాయేలును పరిపాలించడానికి నా హృదయానుసారుడైన మరి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ అనదర్ మ్యాన్ హూ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఇప్పుడు నా హృదయానుసారుడైన మనిషిని అభిషేకించడానికి నీవు కొమ్మును తైలముతో నింపు అనే మాట. ఇక్కడ తైలము అనే మాట, ఆయిల్ అనే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. మనలను తన పరిశుద్ధాత్మతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో నివసించినట్లుగా ఆయన పంపించారు. ఆయన మనతో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటారు. ఎప్పటి వరకంటే దేవుని యొక్క రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉంటారు అనే మాట చెప్పడం జరిగింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నారు. కానీ ఆయన ఎవరి లోపలికి వస్తారు? చూడండి, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ చాలా ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్స్లో చాలా ఉంటుంది. కానీ అది మన దగ్గరికి ఎలా వస్తుంది? మనం బండి తీసుకెళ్ళి, బైక్ కానీ కార్ కానీ మన దగ్గర ఉన్న వాహనాన్ని తీసుకువెళ్ళి ఫ్యూయల్ నింపించుకుంటే అప్పుడు ఆ ట్యాంక్స్లో ఉన్న లేకపోతే ఆ బంక్లో ఉన్న డీజిల్ ఆర్ పెట్రోల్ మన బైక్లోకి, మన వాహనంలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈజ్ దేర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నారు, ఆయన పని చేస్తున్నారు. ఆయన విశ్వాసులను బలపరచాలని, ఆయన విశ్వాసులను స్థిరపరచాలని, దేవుని చిత్తంలో నడిపించాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోకి వస్తారు అని మనం ఆలోచిస్తే, ఎవరు ఆశిస్తారో, ఎవరు కోరుకుంటారో, ఎవరు దేవునికి తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకుంటారో, ఎవరు రక్షణ అనుభవం గుండా వెళ్ళి మారు మనసు పొంది వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని తీసుకుంటారో వారి లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఉదయకాల సమయంలో నీవు నేను అడగాల్సింది ఏంటంటే, ఆ రోజు దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పారు, నీ కొమ్మును నూనెతో నింపు, నువ్వు ఒక గొప్ప పని చేయడానికి వెళ్తున్నావు. దేవుని కొరకు నీవు నేను గొప్ప కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకుండా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటే సేవ చేయొచ్చండి అని. అది కరెక్ట్ కాదండి. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారిలో దేవుని ఆత్మ లేనప్పుడు, దేవుని నడిపింపు లేనప్పుడు పరిచర్య చేయలేరు. కొంతమంది అనుకుంటారు ఒకవేళ పెద్ద చర్చ్ ఉంటే బాగా సేవ చేయొచ్చని. పెద్ద చర్చ్ ఉన్న ఆ సంఘములో దేవుని సన్నిధి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగవు. ఫారెన్లో కొన్ని పాశ్చాత్య దేశాల్లో మనం గమనించినట్లయితే ఒక తరం వారు మరొక తరానికి సువార్తను అందించలేక, భక్తిని తర్వాత తరాలకు వారు అందించలేక విఫలమైన కారణంగా చర్చిలు చాలా ఖాళీ అయిపోతుంటే చర్చెస్ను రిక్రియేషన్ క్లబ్స్కు లేకపోతే మరి ఒక సంస్థలకు చాలామంది అమ్మి వేస్తున్నట్లుగా కూడా మనం వార్తల్లో చూసాం. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అని ఆలోచిస్తే, ఒక మందిరము దేవుని సన్నిధితో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నింపబడకపోతే ద ఫిజికల్ కన్స్ట్రక్షన్ డజంట్ మ్యాటర్.
ఆది సంఘం మనం గమనించినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో మేడ గదిలో వారు కూడుకునేవారు అనే మాట మనం చూస్తాం. 3,000 మంది అపోస్తలుడైన పేతురు నిలబడి దేవుడు తనకిచ్చిన ఆ అద్భుతమైన మాటలను పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించినప్పుడు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు, రక్షణ పొందారనే మాట చూస్తున్నాం. డిడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ అ మెగా చర్చ్? అది పెద్ద స్టేడియంలో జరిగిందా అండి, పెద్ద మందిరంలో జరిగిందా అని ఆలోచిస్తే ఒక మేడగదిలో ఉండి దైవజనుడు ప్రకటించిన సువార్త. మేడగది అప్పటికి ఇట్ వాజ్ నాట్ అ చర్చ్, ఇట్ వాజ్ యాక్చువల్లీ అ హోమ్ చర్చ్. అప్పుడు మరి జాన్ మార్క్ అనే వ్యక్తి యొక్క తల్లి అయిన మరియ, ఆమె ఇల్లది. అపోస్తలులు శిష్యులు అక్కడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవారని వాక్యంలో గమనిస్తాం. పేతురు చెరసాల్లో పెట్టబడినప్పుడు కూడా ఆ మేడగదిలోనే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎందుకంటే అప్పటికి ఇంకా చర్చెస్ కట్టే పరిస్థితులు లేవు, ప్రజలందరూ సమాజ మందిరాల్లో కూడుకుంటూ ఉండేవారు. అప్పటికి మరి పౌలును మనం గమనించినట్లయితే సంఘాన్ని భయంకరమైన విధానంలో హింసిస్తున్న హింసకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు అంటేనే పడేది కాదు, యేసు ప్రభు సువార్త అంటే పడేది కాదు, యేసు ప్రభు యందు విశ్వసించిన వారిని శత్రువులుగా చూసేవాడు. అంటే దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని పొందుకొనక మునుపు. అయితే ఆ తర్వాత దేవుని ప్రజలు, దేవుని శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దే హ్యావ్ డన్ మైటీ థింగ్స్ ఫర్ ద లార్డ్. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు అని ముమ్మారు బొంకిన పేతురు, ఒక చిన్న యవనస్తురాలు వచ్చి, ఒక చిన్న పిల్ల వచ్చి అడిగిందంట, నువ్వు యేసు ప్రభుతో ఉండేవాడివి కదా, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడేవి కదా అనగానే వెంటనే ఒట్టు పెట్టేసుకోవడం మొదలు పెట్టేశాడంట పేతురు. అమ్మో, నేను ఆయనకు చెందిన వాడిని కాదు, నువ్వు ఎవరినో చూసి పొరపడ్డావేమో అని మరి బొంకాడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని. అలా బొంకిన పేతురు, యేసుప్రభును డిజోన్ చేసిన పేతురు ఎలా దేవుని కొరకు బలమైన సాక్షిగా మారాడు అని ఆలోచిస్తే తను చేసిన పనులకు లోతైన పశ్చాత్తాపం వచ్చింది పేతురు హృదయంలో. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. దేవుని అడుగుదాం, ప్రభువా నీ శక్తి నాకు కావాలి. నేను తినే ఆహారం వల్ల బహుశా నా దేహానికి, నా శరీరానికి శక్తి వస్తుందేమో, కానీ ఆత్మీయంగా నేను బలంగా లేకపోతే ఈ శరీరం ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు. ఒక సంసోను జీవితానికి నా జీవితానికి పెద్ద తేడా ఉండదేమో. నాకు ఆత్మశక్తి కావాలి, నాకు ఆత్మీయ బలము కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపయ్య. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. దేవుడు మనకి ఇస్తున్న ఒక అసైన్మెంట్, దేవుడు మన మీద పెడుతున్న ఒక బాధ్యత ఏంటంటే మీరే నాకు సాక్షులు. సాక్ష్యం ఇవ్వాలి మీరు. యూ హ్యావ్ టు షేర్ అబౌట్ మీ. మీ జీవితంలో నేను చేస్తున్న కార్యాలు సాక్ష్యం ఇవ్వాలి, మీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు సాక్ష్యం ఇవ్వాలి, మీరు ఏవి వింటున్నారో వాటిని గురించి సాక్ష్యం ఇవ్వాలి, మీరు వేటిని చూస్తున్నారో వాటిని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి బలం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. దేవుడు నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. సాక్షిగా ఉండాలని ఉంది కానీ ధైర్యం లేదండి. మేబీ యు ఆర్ లైక్ అ పీటర్ దిస్ మార్నింగ్. ఉదయకాల సమయంలో బహుశా నువ్వు పేతురులాగా ఉన్నావేమో. పేతురుకు కూడా పాపం యేసుప్రభు కొరకు జీవించాలని చాలా ఉండేదండి. దుడుకు పేతురు యేసుప్రభుతో బ్రతికున్న కాలంలో అన్నాడు, నీతో పాటు సిలువెక్కాలన్నా ఎక్కేస్తానయ్యా, నీతో పాటు ఎంత శ్రమ పడ్డానికన్నా నేను సిద్ధమే అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు. అవి అబద్ధాలుగా మాట్లాడలేదు, కానీ హీ రియలీ హ్యాడ్ దట్ ప్యాషన్. పాపం ఆసక్తి పేతురులో ఉంది, కానీ ఆత్మ బలము లేక యేసుప్రభు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు. కానీ పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్న అపోస్తలుల మీదకి, శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఎంత శక్తితో, ప్రభావముతో, బలముతో నింపబడ్డాడంటే హీ ప్రీచ్ ద వర్డ్ విత్ పవర్ అండ్ అథారిటీ. శక్తితో, బలముతో, ప్రభావముతో దేవుని సువార్తను ప్రకటించిన పేతురు ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగాయి. అపోస్తల కార్యములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా ఎటువంటి కార్యాలు చేశారో అవన్నీ మనం చూడగలం. నీకు తెలుసా,
ఆది సంఘంలో అపోస్తలుల ద్వారా కార్యములు జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా ఆయన సువార్తను ప్రకటింప చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను కూడా ఆయన కొరకు సాక్షిగా నిన్ను మార్చాలని కోరుతున్నాడు. నీలో ఆ తీర్మానము ఉందా? నీలో ఆ ఆశ ఉన్నట్లయితే, ప్రభువా నా నోటిని నేను బాగుగా తెరవాలనుకుంటున్నాను, నా నోటిని నువ్వు నింపు. లార్డ్ ఫిల్ మై మౌత్ విత్ యువర్ వర్డ్. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ కొరకు బలమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కొరకు జీవించినట్లుగా దేవుడు మనకు తన కృపను సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్.